వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం విండోస్లో లోకల్ డిస్క్ అనేది ఎలా లాక్ చేయాలో చూద్దాం. సో మనకు ఇక్కడ లోకల్ డిస్క్ అనేది అన్లాక్ ఉంది. సో ఇక్కడ మీకు C డ్రైవ్ చూడొచ్చు, ఇక్కడ లాక్ సింబల్ ఉంది. సో కానీ ఇది లాక్ లేదు. సో మనం దీన్ని లాక్ చేయడానికి ఒక సింపుల్ మెథడ్ ఉంది. సో ఫస్ట్ దీన్ని టర్న్ ఆన్ బిట్ లాకర్ చేసుకోవాలి. తర్వాత యూస్ పాస్వర్డ్ అని ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ క్లిక్ చేసుకోవాలి. మీ పాస్వర్డ్ అనేది గుర్తుంచుకోవాలి, లేదంటే మళ్ళీ మైక్రోసాఫ్ట్ అకౌంట్కి వెళ్ళి మీది డ్రైవ్ అనేది అన్లాక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు కోడ్స్ అనేది ఉంటుంది. సో ఇలా మీ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ టు ఫైల్ లేదా ఇక ప్రింట్ ద రికవరీకి ఇదంతా చేసుకొని, సో నేను ప్రింట్ చేసుకుంటున్నా. సో ప్రింట్ చేసుకొని ఇక్కడ పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ నా ఫోల్డర్లో నేను సేవ్ చేసుకుంటున్నా. సో కీ అని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసి సో ఇక్కడ ఎన్క్రిప్ట్ యూజ్డ్ దిస్ స్పేస్ ఓన్లీ అని క్లిక్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ స్టార్ట్ ఎన్క్రిప్టింగ్. సో ఇది అనేది ఎన్క్రిప్ట్ అవుతుంది. సో మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమంటే చూడు, ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది. సో ఈ విధంగా మొత్తం 100% కంప్లీట్ అయినాక ఈ ఎన్క్రిప్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీన్ని మనం బిట్ లాకర్ అంటాం. సో బిట్ లాకర్ అనేది జస్ట్ నువ్వు ఎప్పుడన్నా విండోస్ని రీఇన్స్టాల్ చేసినప్పుడు సో అది అనేది లాక్ అయిపోతుంది. సో మనకు అప్పుడు లాక్ అవసరం లేదు. సో మనకు ప్రజెంట్ లాక్ కావాలి. సో ఇక్కడ ఏంటంటే మనకు అన్లాక్ ఉండాలి. సో దీన్ని మనం లాక్ చేసుకొని టెంపరీగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ అన్లాక్ ఆటో లాక్ కూడా అవుతుంది. మీ తర్వాత రీస్టార్ట్ చేసినాక ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. సో మనకు చాలా సేఫ్టీ సెక్యూర్ ఉంటుంది. సో మనం ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ మెథడ్ని. సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాం. మనకు ఎన్క్రిప్షన్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత ఈ విధంగా లాక్ ఎన్క్రిప్షన్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ అనేది లాక్ ఓపెన్ ఉంది. సో మనం దీన్ని లాక్ చేయాలి. సో లాక్ చేయాలంటే మీరు వేరే ఫోల్డర్లో న్యూ టెక్స్ట్, సో ఇక్కడ మీరు ఏమైనా నేమ్ రాసుకోవచ్చు. రీలాక్ లోకల్ డ్రైవ్. సో ఏది కావాలో అది చేసుకోవచ్చు. సో ఈ డ్రైవ్ కాబట్టి సో ఈ డ్రైవ్ చేసుకున్న తర్వాత లేదంటే మనం రీలాక్ బిట్ లాకర్ అని కూడా టైప్ చేసుకొని సో స్పెసిఫిక్గా డ్రైవ్ నేమ్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా అయిపోయినాక దాన్ని ఓపెన్ చేసుకొని మేనేజ్ డాష్ BDE స్పేస్ డాష్ లాక్ స్పేస్ డాష్ ఫోర్స్ డిస్ మౌంట్ స్పేస్. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఏ డ్రైవ్ కావాలో అది. సో ఈ కావాలని సో ఈ విధంగా మనం టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో మేనేజ్ డాట్ BDE లాక్ ఫోర్స్ డిస్ మౌంట్ ఈ తర్వాత సేవ్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. తర్వాత రీనేమ్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ డాట్ టెక్స్ట్ ఉంది కదా. సో ఇక్కడ ఈ ఫైల్ టైప్ చూడడానికి మనం ఆప్షన్స్ ఇక్కడ వ్యూ
ఇక్కడ హైడ్ ఎక్స్టెన్షన్స్ ఫర్ అన్నోన్ ఫైల్ టైప్, ఇక్కడ హైడ్, ఇక్కడ అన్టిక్ చేసి ఓకే చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఫైల్ అనేది టెక్స్ట్ ఫైల్ కనిపిస్తుంది. సో ఇక్కడ రీనేమ్ చేసుకొని .bat ఫైల్ సేవ్ చేసుకోవాలి. సో ఎస్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇట్లా ఫైల్ మీకు రీనేమ్ అవుతుంది. సో నా దగ్గర ఆల్రెడీ ఫైల్ ఉంది. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ కొట్టి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేసి క్లిక్ చేసింది అనుకో ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ లాక్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయడానికి మనం పాస్వర్డ్ కావాలి. సో ఇక్కడ మనం పాస్వర్డ్ టైప్ చేసుకొని అన్లాక్ చేస్తే అన్లాక్. సో ఈ విధంగా మనం లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. సో మీరు రీస్టార్ట్ చేసుకున్నప్పుడు ఈ లాక్ అన్లాక్ అనేది చూపిస్తుంది. తర్వాత దీన్ని ఎట్లా రిమూవ్ చేసుకోవాలి. సో ఈ రిమూవ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్లో బిట్ లాకర్, సో మేనేజ్ బిట్ లాకర్. సో ఇక్కడ మన డ్రైవ్ ఇక్కడ ఉంది. సో రిమూవ్ టర్న్ ఆఫ్ బిట్ లాకర్. సో టర్న్ ఆఫ్ బిట్ లాకర్లో టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ డీక్రిప్టింగ్ అవుతుంది. సో మన డీక్రిప్టింగ్ అయిన తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ లాక్ అనేది వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనం లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. సింపుల్ మెథడ్, సెక్యూర్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే టు lock and unlock your drives. Okay, thank you for watching. Like, share and subscribe. Bye bye.